ఈ దినాన లోపములు దిద్దుకుంటున్నావా లోపములు దిద్దుకుంటున్నావా అన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన పాఠాన్ని మనము ఆలోచించేద్దాం. లోపములు దిద్దుకుంటున్నావా? లోపాలు అనేవి అందరిలోనూ ఉంటాయి. అయితే ఆ లోపాలు ఉండడం కాదు, కానీ లోపము నీలో ఉన్నప్పుడు, అది దేవుని వాక్యపు వెలుగులో తెలిసినప్పుడు ఆ లోపాన్ని మనం సరిచేసుకోవాలి. చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా ప్రార్థన చేసుకోరు. అదేంటది? లోపం. వాక్యం చదవరు, అది లోపం. సంఘానికి రారు, అది లోపం. ఆరాధనకి రారు, అది లోపం. దేవుని సన్నిధికి సమయానికి రాకపోవడం లోపం. అంటే ఎన్నో లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఏం చేయాలంటే దిద్దుకోవాలి. లోపము అని తెలిసినప్పుడు కూడా నేను దిద్దుకోను అనకూడదు. దేవుడు మన లోపాలను ఎందుకు ఎత్తి చూపిస్తాడంటే మనము పరిపూర్ణంగా దేవుని ఎదుట ఉండాలి. ఎందుకు మనం పరిపూర్ణంగా దేవుని ఎదుట ఉండాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎందుకు ఒక క్రైస్తవుడు పరిపూర్ణంగా ఉండాలి అంటే మత్తయి సువార్త 5:48లో మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడో చూడండి. మత్తయి సువార్త 5:48లో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన తండ్రి ఎలాంటి వారు? ఆయన పరిపూర్ణుడు. అంటే పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అన్నాడు. అంటే పరిపూర్ణులుగా ఉండాలి అంటే నాలో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. ఆ లోపము అన్న మాటకు అర్థం ఏంటో రాశాను. ఒక వ్యక్తిలో కానీ వస్తువులో కానీ ఉండాల్సిన స్థాయిలో పరిపూర్ణత లేకపోవడమే. మనం కొన్ని వస్తువులు కొంటాం. వస్తువులు చూడండి, కొన్నిసార్లు లోపాలు ఉంటాయి, అది పాడవచ్చు. అంటే ఆ లోపమున్న వస్తువుని ఎవరూ తీసుకోరు. వస్తువులో లోపాలు ఉన్నట్టే వ్యక్తుల్లో కూడా ఏముంటాయి? లోపాలు ఉంటాయి. కొంతమంది మనందరి జీవితాల్లో కూడా లోపము అని తెలిస్తే మాత్రం మార్చుకోవాలి, లోపము అని తెలిస్తే మాత్రం సరిదిద్దుకోవాలి. కానీ చాలామందికి లోపాలు తెలిసినా మార్చుకోరు కొంతమంది. కానీ దేవుడు ఆయన వాక్యపు వెలుగులో మన లోపాలు మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ లోపాలు మార్చుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటిగా ఎక్కడెక్కడ లోపాలు ఉంటాయో చెప్తాను, ఎందులో లోపాలు ఉంటాయో చెప్తాను. తర్వాత ఆ లోపాలు దిద్దుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు, లాభాలు చూద్దాం ఒకసారి. నెంబర్ 1, ఎందులో లోపం అన్నాడు? విశ్వాసములో లోపము. విశ్వాసములో లోపము ఎక్కడుందో చదువుదాం ఒకసారి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9, 10 కలిపి ఉన్నాయి, చదువుదాం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అన్నాడు. విశ్వాసములో ఏముంది? లోపం ఉంది. చూడండి, విశ్వాసములో లోపము ఎలా ఉంటుందంటే దేవుణ్ణి నమ్ముకుంటారు, అన్నీ పాటిస్తారు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు. పెళ్ళంటారు, రాట్లేస్తారు. పెళ్ళంటారు, రకరకాల కార్యక్రమాలు. అన్యులు ఎలాగ చేశారో మన జీవితాల్లో కూడా అలాగే ఉంటాయి, అలా ఉంటాయి. అంటే ఆ క్రైస్తవుల్లో ఎందులో లోపం ఉందని అర్థం? విశ్వాసములో ఏముంది? లోపం ఉందని అర్థం. ఇప్పుడు దేవుని మీద విశ్వసించినప్పుడు ఇవేవి మనం పాటించక్కర్లేదు, ఏవి మనం చేయక్కర్లేదు లోక సంబంధంగా. ఎందుకు అంటే ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నా అది నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో సరైన విశ్వాసము లేదని అర్థం. నిజమైన విశ్వాసం ఉంటే, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే లోకస్తులు చేసినట్టు నువ్వు చెయ్యు. అది వివాహమైనా, అది ఏ శుభకార్యమైనా, ఏదైనా ఒకటే ఎప్పుడు చెప్తాను, ప్రార్థన తప్ప ఇంకేమీ ఉండవు. ప్రార్థన కాకుండా వీటితో పాటు ఇంకేవైతే నువ్వు కలుపుతున్నావో ఖచ్చితంగా ఆ వ్యక్తిలో క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ఏమున్నట్టంటే విశ్వాసంలో ఏదో లోపం ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, మీ విశ్వాసంలో లోపం ఉంది అంటున్నాడు. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ అన్నీ చేస్తారు, దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ అన్నీ చూస్తారు, దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ అందరూ కూడా అన్యులు ఎలాగైతే చేస్తున్నారో, అన్యులు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారో, అన్యులు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో మనం కూడా అలాగ చేస్తే మనలో ఏమున్నట్టు? విశ్వాసములో లోపం. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఇంక ఏదైనా దేవుడే అంతే తప్ప వేరే ఆలోచన రాకూడదు.
వాళ్ళు ఏదో చెప్పారు, ఇలా కూడా చేయండి, ఇలా కూడా చేయండి అంటే, అమ్మ మేము దేవుని నమ్ముకున్నాం, మేము అలా చెయ్యము అని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అప్పుడు నీ లోపాన్ని నువ్వు దిద్దుకున్నట్టు. అంతేగాని విశ్వాసిగా కనబడుతూ కూడా మనము మన జీవితంలో లోపాలు కనబడకూడదు దేవుడికి. ఏ తప్పు ఇక్కడ రాశాను, ఏ తప్పు కూడా చేయకూడదు, ఏ బలహీనత ఉండకూడదు, ఏ వెలితి ఉండకూడదు, ఏ లోటు ఉండకూడదు. ఎందుకంటే లోపము ఖచ్చితంగా మన జీవితంలో దిద్దుకోమంటున్నాడు దేవుడు. కనుక మొట్టమొదటిగా మనలో ఏముండకూడదు? విశ్వాసంలో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. 2, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట అన్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట అంటే అర్థం ఏంటో చెప్తాను. కొరింథీ పత్రిక 1 కొరింథీ 6:7. 1 కొరింథీ 6:7 చూడండి. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలము లోపం అన్నాడు దేవుడు. అంటే ఏమీ లేదు, సంఘానికి వస్తారు, ఆవిడ గురించి మాట్లాడుకుంటారు, సంఘానికి వస్తారు, ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ దానికోసం వచ్చాం మనం. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళలో ఉన్నటువంటి బలహీనతల గురించి, ఒకళ్ళు చేసిన తప్పు గురించి మాట్లాడుకుంటుంటారు. అంటే ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుతూ ఉంటాడు, గొడవలు ఆడుకుంటుంటారు. దేవుడు మన వాక్యం ద్వారా మన తప్పులు తెలియజేస్తున్నప్పుడు ఏమనుకోవాలంటే, దేవా నా తప్పు నాకు తెలియజేసావు, నేను మార్చుకుంటాను అనాలి. ఎవడు తప్పులు చేయట్లేదండి అని అనొచ్చా? అనకూడదు. కొంతమంది అలా అంటారు, ఎంతమంది అండి లోకంలో తప్పులు చేయట్లేదు, అలాంటప్పుడు మనం సంఘానికి వచ్చిన ఉపయోగం లేదు. ఎవడో తప్పులు చేస్తున్నారు, కరెక్టే, నువ్వు చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు ఒకరి మీద ఒకరు వ్యాజ్యం ఆడుకోవద్దు. వాళ్ళ ఇంట్లో లేదా, ఆవిడ చేయలేదా, వాళ్ళ పిల్లలు చేయలేదా, అది అనకూడదు అంటున్నాడు దేవుడు. మనలో ఉంటే, అందుకే కదా ఎప్పుడు కూడా నా తప్పేంటో తెలుసుకోవాలి, నా లోపం ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని ఎదుటివాడు తప్పులు చూడకూడదు. ఎక్కువ శాతం ఏం చేస్తారు మనుషులు? ఎదుటివాడు తప్పులు ఏమన్నా చూస్తారు, ముందు ఆలువే. మరి నాలో ఏమున్నాయా? ఎదుటివాడు తప్పులు చూస్తే మన దేవుడి దృష్టిలో క్షమించబడం. ఎందుకు అంటే తీర్పు తీర్చకుడి అన్నాడు దేవుడు యేసు ప్రభు ద్వారా. మత్తయి సువార్త 7:1 ఉంటుంది. తర్వాత చూడండి, మత్తయి సువార్త 7:1 తీర్పు తీర్చకుడి. ఎదుటివాడి కంట్లో ఏమన్నాడంటే, అమ్మ ఎదుటివాడి కంట్లో నలుసు అన్నాడు, నా కంట్లో దూలం అన్నాడు. దూలము నలుసు ఏది పెద్దది? దూలమే. దూలము పెద్ద దూలం ఉంది. నలుసు అంటే చాలా చిన్నది, కంట్లో పడుతుంది. అంటే నా కంట్లో దూలం అన్నాడు, ఎదుటివాడి కంట్లో నలుసు అన్నాడు. మనం ఏం చూస్తాం? ఎదుటివాడి కంట్లో చూస్తున్నామంటే వాళ్ళ కంట్లో ఉన్నది నలుసేరా బాబు, నీ కంట్లోనే దూలం ఉంది, తీసేసుకో అంటాడు యేసు ప్రభు వారు. అంటే ఒకరి మీద ఒకడు ఎప్పుడు వ్యాజ్యం ఆడుకోకూడదు. ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, ఆవిడ, ఈవిడ, ఆయన, ఈయన అన్న భావం కాకుండా నా తప్పేంటో తెలుసుకుంటాను, నా బలహీనత ఏంటి, నేను ఎక్కడ పడిపోతున్నాను, నాలో లోపం ఏంటి, దేవుని దృష్టిలో ఆ లోపం తెలిస్తే నేను దిద్దుకుంటాను. ఒకరి మీద ఒకడు ఎప్పుడు వ్యాజ్యం ఆడకూడదు, ఎప్పుడు ఎదుటివాడు లోపాలు నువ్వు చెప్పకూడదు, ఎదుటివాడు తప్పుల విషయంలో ఎప్పుడు కించపరచకూడదు. ఆ వ్యక్తి వాక్యం వింటున్నాడు, నువ్వు వాక్యం వింటున్నావు. మరి వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా నా తప్పులు తెలిస్తే నేను సరి చేసుకుంటాను తప్ప ఆయన చేయట్లేదా, ఏం చేయట్లేదా, ఎవరు చేయట్లేదు అనకూడదు. ఇది లోపం, ఇది లోపం. 3, పాపాలను ఒప్పుకొనకపోవడం. పాపం అని తెలిసిన తర్వాత దేవుడు ఏమన్నాడమ్మా? పాపాన్ని ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. కానీ పాపాలు ఒప్పుకోకుండా వస్తాము, వెళ్ళిపోతాం. పాపాలు ఒప్పుకోకపోతే అది లోపం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:8 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:8. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల అన్నాడు. అంటే పాపము లేదు అని చెప్పకూడదు. అయ్యా ఒకప్పుడు పాపం చేస్తాం, పాపం చేసిన వారమే, అంతేగాని పాపం లేదు అనడానికి అవకాశం లేదు. కాబట్టి పాపము లేని వారమని చెప్పుకోకుండా, ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే, ఏదైనా పాపం చేసి ఉంటే, ఏదైనా పాపం చూసుంటే, ఏదైనా తప్పు మనలో జరిగి ఉంటే, నా పాపాన్ని నేను మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించండి, ఇంకెన్నడూ ఈ తప్పు చేయను, ఇంకెన్నడూ ఈ పాపం చేయను అని మనస్ఫూర్తిగా దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి. అది ఏదైనా సరే, ఏ పాపమైనా సరే అది పాపము అని నీకు తెలుస్తుంది, అది తప్పు అని నీకు తెలుసు. దేవుడు అది వద్దన్నాడు, కానీ నువ్వు చేసావు. దేవుడు వద్దన్నది ఎవరైతే చేశారో అది పాపం. దేవుడు ఆజ్ఞాపించినది చేస్తే
ఆజ్ఞాపించినది వద్దు అన్నాడంటే వద్దు, చెయ్యమన్నాడంటే చెయ్యాలి. దేవుడు చెయ్యమన్నది చేయకపోయినా, దేవుడు చేయమన్నది చేయకపోయినా, దేవుడు వద్దన్నది చేసినా అది పాపమవుతుంది. అలాంటప్పుడు ఆ పాపాన్ని దేవుని దగ్గర మన సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11:31లో మనం ప్రభుబల తీసుకుంటాం. ప్రభుబల తీసుకున్నప్పుడు ఆ చివరి మాట చదువుతాం చూడండి. మొదటి కొరింథీ 11:31, అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. అంటే నన్ను నేనే విమర్శించుకోవాలి. నేను పక్కవాడిని విమర్శించకూడదు, నేను పక్క వాళ్ళని విమర్శించకూడదు, నన్ను నేనే విమర్శించుకోవాలి. నాలో ఏ లోపం ఉంది, నాలో బలహీనత ఏముంది, నాలో తప్పేంటి అని నన్ను నేను పరీక్షించుకోవాలి. తీసుకుంటున్నప్పుడు నాలో ఏ తప్పు ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ లోపం ఉందో నన్ను నేనే చూసుకోవాలి తప్ప పక్కవాళ్ళ లోపాలు, పక్క వాళ్ళ తప్పులు నాకు అనవసరం. అటువంటి ఆలోచన రాకూడదు. అదే చెప్తున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. నిన్ను నువ్వే చెక్ చేసుకో, నిన్ను నువ్వే పరీక్షించుకొని అలా చేసి అందులో చెయ్యి. అంతేగాని పక్క వాళ్ళు వీళ్ళు అన్న భావనే రాకుండా ఇప్పుడు ఏవైతే లోపాలని చెప్పాడో ఆ లోపాలు ఎవరికి వారు ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. నాలో లోపం ఉంటే నేను సరిచేసుకుంటాను, నాలో తప్పు ఉందని దేవుడు మాట్లాడితే నేను దిద్దుకుంటాను. అలా ఎవరైతే వారి లోపాలు దిద్దుకుంటారో వాళ్ళకు కలిగే ప్రయోజనాలు 6 రాశాను. లోపాలు దిద్దుకుంటే కలిగే ప్రయోజనాలు ప్రాముఖ్యమైనదే. లోపాలు దిద్దుకుంటే నీకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, నెంబర్ 1 చదువుదాం. గౌరవము మరియు మర్యాద. గౌరవం మర్యాద ఎవరికైనా కావాలా వద్దా? ఇవి అందరికీ గౌరవాన్ని కోరుకుంటారు. నాకు తెలిసి అందరూ మర్యాద ఇవ్వాలని కోరుకుంటారు. నీకు గౌరవము మర్యాద కలగాలంటే నువ్వు లోపాన్ని ఏం చేయాలి? సామెతల గ్రంథం మొట్టమొదటిగా 13వ అధ్యాయం చూడండి. సామెతలు 13వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. తర్వాత గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. చూసారా గద్దింపును లక్ష్యపెట్టువాడు ఏం పొందుకుంటాడు? ఘనత. ఇప్పుడు గద్దింపును లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడినప్పుడు ఆ గద్దింపు మాటకు నాలో ఉన్న లోపాలు ఏం చేసుకోవాలి? నేను సరి చేసుకోవాలి. అంటే గౌరవము మరియు మర్యాద ప్రతి వ్యక్తికి దేవుడు సమాజంలో అనేక మంది ముందు దేవుడు ఒక గౌరవాన్ని నీకు ఇవ్వాలి అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు లేదా ఆయన వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఆ లోపం నాకు తెలిసినప్పుడు నేను దిద్దుకుంటే సమాజంలో అందరి దగ్గర నీకు విలువ ఉంటుంది. దేవుడు నీకు మర్యాద ఇస్తాడు, మర్యాద కలుగు చేస్తాడు, దేవుడు నీకు విలువనిస్తాడు, దేవుడు నీకు గౌరవాన్ని తెచ్చిపెడతాడు. ఒక వ్యక్తి గౌరవము మర్యాద పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి తన లోపాన్ని ఏం చేసుకోవాలి? లేదు లోపాన్ని దిద్దుకోలేదు అనుకోండి, చూడండి పైన ఒక మాట అన్నాడు. సామెతలు 13:18 ప్రారంభంలో శిక్షను ఉపేక్షించు వానికి, అంటే శిక్ష నాకు రాకూడదు. దేవుని గద్దింపు మాటలు విన్నా ఎవరైతే పక్కన పెట్టేస్తారో అవమానము దరిద్రత. అంటే దిద్దుకుంటే గౌరవము మర్యాద. వాక్యం విన్నా నీ లోపాన్ని దిద్దుకోకపోతే నీకు అవమానం వస్తుంది ఒక రోజున ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యం ద్వారా ఎలా నడవాలో తెలియదు కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తి అవమానాన్ని పొందుకుంటాడు, దరిద్రత పొందుకుంటాడు. అందుకే గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతను పొందుకుంటాడు. దేవుడు ఏ గద్దింపు అయితే ఇస్తున్నాడో, దేవుని వాక్యం ద్వారా ఏ గద్దింపు మాటలైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఈరోజు ఆ గద్దింపు మనస్ఫూర్తిగా స్వీకరిస్తే రేపొద్దున్న సమాజంలో ఒక మంచి గౌరవ మర్యాదలతో దేవుడు నన్ను నిలబెడతాడు. వాక్యాన్ని బట్టే విలువ, వాక్యాన్ని బట్టే గౌరవం దొరుకుతుంది ఈ రోజున. కాబట్టి ఆ గౌరవము మర్యాద నేను కాపాడుకోవాలి, మీరు కాపాడుకోవాలి అంటే దేవుడు గద్దిస్తున్నప్పుడు, నా లోపాలు నాకు తెలియజేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా తలదించుకొని సరిదిద్దుకుంటాను. నెంబర్ 2 జ్ఞానోదయం అని రాశాను. జ్ఞానోదయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32 చూడండి. సామెతలు 15:32. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి. వివేకి అంటే తెలివైన వాడు. వివేకం అంటే అర్థమేటమ్మా?
ఒక వ్యక్తి తెలివైన వాడుగా మారాలి అంటే జ్ఞానం కలిగిన వాడిగా ప్రవర్తించాలి, అదే జ్ఞానోదయం అని రాశాను. అంటే ఒక వ్యక్తి సమాజంలో కానీ సంఘంలో కానీ ఎవరి దగ్గరైనా తెలివైన వాడు అని రావాలి అంటే దేవుడు గద్దింపుకు నా లోపాన్ని ఏం చేసుకోవాలి, నేను ఆ గద్దింపు ఆ లోపాన్ని సరిచేసుకోవాలి, మరలా సేమ్ సరిదిద్దుకోవాలి. అలా ఎవరైతే దేవుని గద్దింపును విని సరిచేసుకుంటాడో, తన తప్పును తెలుసుకుని ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తి తెలివైన వాడుగా మారుతాడు. తెలివైన వాడుగా ఆ వ్యక్తి జీవితం నడిపించుకుంటాడు. అది తెలివితేటలు. అంటే లోపాన్ని దిద్దుకుంటే కలిగే ప్రయోజనం ఏంటి అంటే, నెంబర్ 1 గౌరవము మర్యాద, నెంబర్ 2 జ్ఞానోదయం. నీకు జ్ఞానం కలిగి ఒక తెలివైన వాడిగా ప్రవర్తిస్తావు. తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు లోకంలో, ఉండరమ్మా? తెలివి తక్కువ అంటారు, తెలివైన వాడు అంటారు. తెలివైన వాడికి తెలివి తక్కువకి కారణం ఒకటే, వాడేమో దేవుడు వాక్యపు వెలుగులో లోపాలు దిద్దుకుంటున్నాడు తెలివైనోడు. ఈ తెలివి తక్కువ వాడేమో లోపాలు దిద్దుకోడు, బుద్ధిహీనుడు అంటారు. బుద్ధిహీనుడు అంటే బుద్ధిహీనుడు లోపాలు దిద్దుకోడు, బుద్ధిమంతుడు లోపాలు దిద్దుకుంటాడు. నెంబర్ 3 జీవ మార్గములో ప్రయాణము. అంటే తప్పులు తెలుసుకుని ఆ తప్పులు దిద్దుకున్నవాడు ఏ మార్గంలో ఉన్నట్టమ్మా? జీవ మార్గం. అంటే ఆ వ్యక్తికి నాశనం లేదు, ఆ వ్యక్తికి నాశనం కలగదు. ఏ వ్యక్తికి నాశనం కలగదు? ఏ వ్యక్తి అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన లోపాలు సరిచేసుకుంటాడో, తన లోపాలు దిద్దుకుంటాడో, లోపాలు దిద్దుకున్నవాడు జీవ మార్గంలో ఉన్నాడు, లోపాలు దిద్దుకోలేనివాడు నాశనకరమైన మార్గంలో ఉన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. 10-17 ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. ఖచ్చితంగా తప్పుతాడు. అమ్మ గద్దింపు అన్న మాట ఎందుకు వస్తుందంటే, గద్దిస్తున్నాడు దేవుడు, ఆ గద్దింపుకు నేనేమవ్వాలి? లోబడాలి. గద్దింపుకు లోబడ్డం అంటే నా లోపాన్ని నేను దిద్దుకోవడం. చాలామంది పెద్దవాళ్ళు గద్దిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు గద్దిస్తూ ఉంటారు. ఎందుకు తల్లిదండ్రులు గద్దిస్తారు? నీలో తప్పు ఉంది కనుక. అమ్మా నాన్న ఎందుకు నన్ను తిడతారు? నాలో ఏదో లోపం ఉంది. లేకపోతే వాళ్ళు ఎందుకు తిడతారు? తిట్టరు. అంటే వాళ్ళు తిడుతున్నారంటే, వాళ్ళు గద్దిస్తున్నారంటే ఖచ్చితంగా ఆ మాటలకు నేనేం చేయాలంటే నా లోపాలు దిద్దుకోవాలి. అమ్మ నువ్వు చెప్పింది, నువ్వు తిట్టిన దానికి అర్థం ఉంది. ఎందుకంటే నేను ఈ తప్పు చేశాను, నువ్వు తిట్టావు. నేను ఈ పొరపాటు చేశాను, మీరు నన్ను గద్దించారు. అంటే నాలో లోపం ఉంది కనుక మా అమ్మ నాన్న నన్ను గద్దిస్తున్నారు. మనలో లోపాలు ఉన్నాయి కనుక దేవుడు తన మాటల చేత గద్దిస్తున్నాడు. అలా గద్దిస్తున్నప్పుడు ఆ లోపాలను తెలియజేస్తున్నప్పుడు సరిచేసుకుంటే త్రోవలో ఉంటావు. ఏ త్రోవ? జీవమార్గం. అందుకే అన్నాడు, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరించరో, ఎవరైతే దేవుని గద్దింపు మాటలను స్వీకరించరో ఆ వ్యక్తి నాశనకరమైన మార్గంలో వెళ్తున్నాడు. నాశనకరం అంటే ఎన్ని మార్లు సంఘానికి వచ్చినా లోపాలు దిద్దుకోడు, లోపాలు సరిచేసుకోడు. లోపాలు ఎవరైతే సరిచేసుకోరో వారు ఖచ్చితంగా నాశనకరమైన మార్గంలో ఉన్నాడు, నాశనం అయిపోతాడు. కానీ లోపాలు తెలుస్తున్నప్పుడు దిద్దుకునేవాడు, ఆ దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. అలా వెళ్తూ దేవుని సముఖానికి వెళ్తాడు, దేవుని సన్నిధికి వెళ్తాడు. అందుకే లోపాలు దిద్దుకునే వారిగా మనం ఉండాలి తప్ప, లోపాలు తెలిసినా కూడా నేను మారను, నా బ్రతికింతే, నా ఇష్టం అని అనకూడదు. నీ ఇష్టం నీ బ్రతుకు అయితే మనం క్రీస్తులోకి రావడం వేస్ట్. నీ ఇష్టం నీ బ్రతుకు అంటే లోకంలో ఉన్నవాడు అంటాడు. నేను అలా అనకూడదు. నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, నాకు నచ్చింది నేను చేస్తాను అన్నావంటే లోకంలో ఉన్నవాడు అంటాడు. క్రైస్తవుడిగా సంఘానికి వచ్చిన వాడు అలా అనకూడదు. నా లోపాలు తెలియజేయు, నేను మార్చుకుంటాను. నా తప్పు నాకు తెలియజేయు, నేను సరిచేసుకుంటాను. ఎందుకు అంటే నేను జీవ మార్గంలో ఉండాలి. వాళ్ళు ఎక్కడున్నారు? నాశన మార్గంలో ఉన్నాడు. అందుకే వాడి ఇష్టం అంటాడు, నా బ్రతుకు నా ఇష్టం అంటాడు. నెంబర్ 4 లోపాలు దిద్దుకుంటే కలిగే ప్రయోజనం ఏంటి? దేవుని కనికరము పొందుకుంటాడు. అమ్మ దేవుని కనికరం అంటే దేవుడు క్షమించి కనికరం చూపిస్తాడు మన మీద. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, అతిక్రమములు దాచిపెట్టడం అంటే ఇప్పుడు వాక్యం మాట్లాడుతున్నా సరే నా తప్పు నేను దాచేసుకున్నాను అనుకోండి, తప్పు దేవుడు తెలియజేస్తున్నాడు, నాకు నా లోపం ఏంటో తెలియజేస్తున్నాడు. లోపం తెలియజేసినా నేను దాచేసుకుంటున్నాను.
నా తప్పేంటో దేవుడు చెప్తున్నా నేను మార్చుకోవట్లేదు. అది అలాగే కప్పిపెట్టుకుంటున్నాను. అది అలాగే దాచుకుంటున్నాను. దాచుకునేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు. అంటే నీ తప్పులు, నీ లోపాలు, నీ బలహీనతలు ఏవైతే దేవుడు మాట్లాడుతున్నాడో అవి నీకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడి కనికరాన్ని పొందుకుంటాం. నిజంగా లోపాలను దిద్దుకుంటే ఎంత గొప్ప ప్రయోజనం అంటే దేవుడు క్షమిస్తాడు. ఆయన కనికరాన్ని మనం పొందుకోగలం. చాలామంది దేవుడి కనికరాన్ని పొందుకోరు. ఎందుకు దేవుడి కనికరాన్ని పొందుకోలేరు అంటే తప్పులు దాచిపెట్టుకుంటే వెళ్తుంటారు ముందుకి. ఎవరికి తెలియకుండా రహస్యంగా తప్పుల మీద తప్పులు దాచుకుంటూ వెళ్తుంటే ఎప్పటికీ దేవుని కనికరం నీ మీద రాదు. దేవుడి కనికరం నీ మీదకి రావాలి అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా తప్పులు నేను సరిచేసుకోవాలి. నా తప్పు నేను ఒప్పుకుంటాను. నిజమే, నేను చేశాను, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. దావీదు మీదకి దేవుడి కనికరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నాతాన ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఒకటే అన్నాడు, తలదించుకున్నాడు దావీదు. చేశానన్నాడు. బస్సిపోతూ నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, ఆవిడతో రహస్యంగా నువ్వు చేసినవన్నీ నాకు తెలుసు అని దేవుడు గద్దించినప్పుడు ఎవరు నాకు చెప్పడానికి అనలేదు. ఆయన తలదించుకొని నేను పాపం చేశాను అన్నాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 2 సమూయేలు 12వ అధ్యాయంలో కనబడుతున్న చరిత్ర. నేను పాపం చేశాను నిజమేనయ్యా అని ఎప్పుడైతే తలదించుకున్నాడో దేవుని కనికరం దావీదు మీదకి వచ్చింది. దేవుడు క్షమించాడు. దావీదుని ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఒకటే కారణం, తప్పును దిద్దుకోవడం, లోపం తెలిసినప్పుడు సరిచేసుకోవడం. అది క్రైస్తవుడి యొక్క గొప్ప లక్షణం. ఆ వ్యక్తి ఏం పొందుకుంటాడు? దేవుని యొక్క కనికరం. నెంబర్ 5, నీ ప్రార్థనలకు ఏమొస్తుంది? జవాబు. అందరికీ ఇదే కావాలి. ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, దేవుడు నాకు సహాయం చేయాలి, నా ప్రార్థన దేవుడు వినాలి, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా లోపాలు ఏం చేసుకోవాలి? 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. హృదయములో ఏముంటే దేవుడు ప్రార్థన విండు? పాపం. ఇప్పుడు పాపం అని నీకు తెలుస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది పాపము అని తెలిసినప్పుడు ఏం చేయాలమ్మా? నేను దిద్దుకోవాలి. అంటే పాపం అని తెలుసు, కానీ పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు, దేవుడు విండు, దేవుడు నీకు జవాబు ఇవ్వడు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే ఒకే ఒక కారణం, ఆయన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విలువగా ఉండాలంటే, దేవుడు అంగీకరించాలంటే నా హృదయంలో పాపం ఉండకూడదు. పాపము లేని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మనసులో పాపం ఉంటుంది, మనసులో రకరకాల ఆలోచనలు ఉంటాయి, మనసులో దురుద్దేశాలు ఉంటాయి, మనసుల్లో అనేక రకాలు పెట్టుకుంటాం మనం. అవన్నీ ఉండి అసూయ, కక్షలు, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధములు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ వ్యక్తి మీద ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఎప్పటికీ వినడు. ఏవి లేకుండా నీ లోపము అది పాపమని తెలిసినప్పుడు అది పక్కన పెట్టేసే, ఆ పాపాన్ని ఒప్పుకో, పాపాన్ని విడిచిపెట్టు, అప్పుడు ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అంటే లోపము ఉండి ప్రార్థన చేస్తే దేవుడు విండు, నీలో తప్పుండి ప్రార్థన చేస్తే దేవుడు విండు, నీలో పాపం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు విండు. ఏ తప్పు అయితే, ఏ పాపమైతే నీ లోపల ఉందో ఆ పాపమును తప్పును ఒప్పుకొని విడిచిపెట్టు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కాబట్టి లోపాలను దిద్దుకుంటే ప్రయోజనం ఏంటి? నా ప్రార్థనకు దేవుడు వింటాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడన్న ఉద్దేశం మనకు కలుగుతుంది. చివరిగా ఆత్మీయ ఎదుగుదల అంటే ఆత్మీయంగా ఎదగాలి. ఇప్పుడు భౌతికంగా ఎదుగుతారమ్మా సంవత్సరం తర్వాత, 1 year, 2 year, 3 year పిల్లలు ఎదుగుతూ ఉంటారు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం. ఇప్పుడు మనకి 40, 30, 60, 70 వచ్చాయి ఇక్కడ చాలామందికి. అంటే 1 సంవత్సరం తర్వాత సంవత్సరం ఎదుగుతూ ఉంటావు, భౌతికంగా ఎదుగుతావు. అలాగే దేవుడు అన్న మాట ఏంటంటే లోపాలు దిద్దుకున్నవాడు ఆత్మీయంగా ఏమవుతాడు? ఎదుగుతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం చివరిగా, యోహాను సువార్త 15వ అధ్యాయం చివరిగా 2 మాటలు, 2 రెఫరెన్సెస్ చూద్దాం. యోహాను సువార్త 15:2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దీని అర్థం ఏంటి? ఒక తీగ ఫలించాలి అంటే తనలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉందమ్మా, ఆ చెట్టు ఎదగాలి అంటే కొన్ని చూడండి ఎండిపోయినవి ఏం చేస్తారు? కట్ చేస్తారు. అది కట్ చేస్తే చెట్టు కొమ్మలు కొన్ని తీసేస్తే అది ఎదుగుతుంది. ఎందుకంటే అది దానివల్ల ఉపయోగం లేదు. అది ఉపయోగం లేనప్పుడు ఆ చెట్టులోని పనికిరానివన్నీ కూడా కట్ చేస్తాం, ఎందుకంటే ఇది బాగా ఎదుగుతుంది అనే ఉద్దేశంతో.
మనలో కూడా లోపాలు పెట్టుకున్నవాడు ఎవరు ఎదగలేడు. లోపాలు కలిగి ఉన్నవారు ఎవరు ఆత్మీయంగా ఎదగలేరు. అప్పుడు నా లోపం నాకు తెలుస్తున్నప్పుడు ఆ లోపాలు ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకుంటూ ఉంటే, ఆ లోపాలు ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా ఫలిస్తాడు, ఆత్మీయంగా ఎదుగుతాడు. ఒక భౌతికమైన చెట్టును చూపించి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. తీగలన్నీ బాగోలేదు, కొన్ని తీగలు కట్ చేస్తాం. ఆ తీగలు కట్ చేస్తే చెట్టు ఎదుగుతుంది, బాగుంటుంది ఆరోగ్యకరంగా. అలాగే క్రైస్తవుడి జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదగాలి అంటే ప్రతి వ్యక్తి తనలో ఉన్న లోపాలు దిద్దుకోవాలి. నాలో ఏ లోపం ఉంది, నాలో ఏ తప్పు ఉంది, నేను దాన్ని సరిచేసుకుంటాను. ఇది ఇది పోయింది, ఇంకొకటి ఇది మార్చుకుంటాను, ఇది మార్చుకుంటాను. అలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎన్నో ప్రసంగాలు సంఘంలో ఉంటే చాలు, మందిరానికి వస్తే చాలు, మన ఓపిక పట్టిన మందిరికి రావాలే కానీ ప్రతి ప్రసంగంలో ఏదో ఒక లోపం, ప్రతి ప్రసంగంలో ఏదో తప్పు దేవుడు మాట్లాడుతుంటాడు. అలా ప్రతి ప్రసంగంలో దేవుడు తప్పు మాట్లాడుతుంటే ఆ తప్పును సరిచేసుకుంటూ ముందుకెళ్తుంటే నువ్వు ఎంత ఆత్మీయంగా ఫలిస్తావో, ఎంత ఆత్మీయంగా ఎదుగుతామో. చివరిగా దానియేలు గురించి ఒక మాట చదివి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గురించి దేవుడిచ్చినటువంటి లేదా అక్కడున్న సమాజం ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరిగా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, 6:5. అందుక మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. మీరు 4:5 రాసుకోండి. 4లో చివరి భాగం కూడా చూడండి. 4 చివరి భాగం. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇప్పుడు దానియేలులో ఏమీ లేదని చెప్తున్నారు. ఏ తప్పు లేదండి ఆ వ్యక్తిలో, ఏ లోపము లేదు. అలాంటి వాడు నిజంగా క్రైస్తవ జీవితం. ఆయనలో ఏ తప్పు లేదు. మనుషులు రకరకాల నిందలు వేశారు, వేయచ్చు. ఆ రోజున సమాజం కూడా దానియేలు మీద ఏమేశారు, నిందలేశారు, దానియేలుని ఇబ్బంది పెట్టారు, దానియేలుని దుఃఖపెట్టారు. మనుషులు నిందలేయచ్చు, కానీ దానియేలులో ఏ తప్పు లేదు, ఏ లోపము లేదు, పరిపూర్ణుడు. మనం మత్తయి సువార్త 5:48 ఏం చదివాం? ప్రారంభం వచనం మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అన్నాడు. ఆయన పరిపూర్ణుడు, క్రైస్తవులందరూ కూడా పరిపూర్ణంగా ఉండాలి, లోపము లేనివారుగా ఉండాలి. అందులో ఒకరు ఎవరు కనబడుతున్నారు మనకి? దానియేలు. దానియేలు లోపం లేనివాడు. క్రైస్తవులుగా మనం కూడా లోపములు తెలిసినప్పుడు, ఏ లోపమైతే దేవుడు తెలియజేస్తున్నాడో, ఎన్నో లోపాలు, ఆ ప్రతి లోపాన్ని సరిచేసుకుంటే ఇగో నీకు చాలా ప్రయోజనకరమైన విషయాలు మాట్లాడాడు దేవుడు. ఇన్ని ప్రయోజనకరమైన విషయాలు మనలో కలగాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యపు వెలుగులో నా లోపాన్ని దిద్దుకుంటాను. దాచుకోకండి, దాచిపెట్టుకోకండి. పాపాన్ని ఒప్పుకుందాం. తప్పు జరుగుతాయి, మానవ సహజం. కానీ తప్పును మరలా మరలా చేయకూడదు, అది పొరపాటు. తప్పు జరుగుతాయి, తప్పు తెలిసినప్పుడు కూడా మరలా మరలా చేయడం అనేది మూర్ఖత్వం. మరలా మరలా చేయడం అనేది పాపముకు ఇంకా అది పతాక స్థాయి, దేవుని యొక్క నాశనం తప్పదు వాళ్ళకి. తప్పు అని తెలిసినప్పుడు దయచేసి పొరపాట్లు జరిగినా, తప్పులు తెలిసినా ఆ లోపాలు దిద్దుకుని ముందుకెళ్దాం. లోపాలు దిద్దుకుని ముందుకెళ్తే దేవుడు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండే గొప్ప అవకాశం మనకిస్తాడు. అందుకే లోపము ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నప్పుడు దాన్ని సరిచేసుకుని దేవునికి ఇష్టలుగా బ్రతకాలని నేను అందరికీ కూడా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనము చెల్లిస్తున్నాను.